శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 42వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి అంశం శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అగ్రపూజ్యని ధిక్కరించినటువంటి శిశుపాలుడి పట్ల సహదేవుడు కోపాన్ని ప్రదర్శించటం, ఆ తర్వాత భీష్ముడు మిగిలినటువంటి రాజుల్ని ఉద్దేశించి ధర్మరాజుతో కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. ఆ వివరాలు నేటి ప్రవచనంలో ఉన్నటువంటి శ్లోకాలలో తెలుసుకుందాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రవచనం ప్రారంభం చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. సభాపర్వంలో అత్యంత చిన్న అధ్యాయం నేను చెప్పుకోబోతున్నటువంటి అధ్యాయం 42వ అధ్యాయం. దీంట్లో శ్రీకృష్ణస్య అగ్రపూజాం అసహమానానాం, అసహమానానం అంటే సహించలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క పూజని భరించలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వాళ్ళ శిరసుల పైన పదమాహితం ఇది సహదేవ వచన శ్రవణేన, వాళ్ళ శిరసుల పైన నా పాదాన్ని మోపుదానని చెప్పి కాలెత్తి చూపించాడు సహదేవుడు. పాదం పైకి లేపి సభలో అందరి ముందు ఎవరైతే ఈ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అగ్ర పూజ్యని ధిక్కరిస్తారో వాళ్ళ శిరస్సు పైన నా పాదం పెడతానంటూ పాదాన్ని చూపించాడు. అది వినేటప్పటికీ శిశుపాలస్య కోపోదయ, శిశుపాలుడి కోపం రావడం. దీంట్లో మొత్తం కలిపి 9 శ్లోకాలు ఉన్నాయి. అత్యంత చిన్నదైనటువంటి అధ్యాయం. అయితే కొన్ని ప్రతులలో, కొన్ని పుస్తకాలలో ఈ అధ్యాయాన్ని 1-2 వాక్యాలతో ముగించేశారు. ఈ దక్షిణాది ప్రతుల్లో మాత్రం ఈ అధ్యాయం విడిగా కనిపిస్తుంది. వైశంపాయన ఉవాచ గాంగేయేనైవ ముక్తస్తు శిశుపాలశ్చు కోపతం. పూర్వ అధ్యాయంలో గాంగేయుడు, భీష్ముడు ఎన్నో వచనాలు పలికాడు. అయినా ధర్మరాజా, ఈ శ్రీకృష్ణుడి పట్ల ఈ విధంగా పలికినటువంటి వాళ్ళతో ఉపేక్షించకూడదయ్యా, తగిన శిక్ష వేయాల్సిందే అని చెప్పి గాంగేయుడే నిర్ధారించేశాడు. పూర్వాధ్యాయంలో భీష్ముడు పైగా తాను శ్రీకృష్ణ పరమాత్ముని ఎందుకు నిర్ణయించాడు అనేటువంటి దానికి కూడా కారణాలు చెప్పాడు చక్కగా. దాంతో భీష్ముడు ఆ విధంగా పలికేటప్పటికీ ఇక్కడ శిశుపాలుడికి ఇంకా కోపం వచ్చింది భీష్ముడి మీద. క్రుద్ధం సునీధం దృష్ట్వాధ సహదేవో బ్రవీత్తదా. భీష్మ పితామహుడి మీద కోపం ప్రదర్శిస్తున్నటువంటి శిశుపాలుని చూసి క్రుద్ధం సునీధం, సునీధం అంటే శిశుపాలుడు, చేది దేశ రాజైనటువంటి ఆ శిశుపాలుని దృష్ట్వా చూసి సహదేవో అబ్రవీత్తదా, పంచపాండవులలో చిన్నవాడైన సహదేవుడు అంటున్నాడు, మతి పూర్వమిదం సర్వం చేదిరాజమయా కృతం తన్మే నిగదస్తత్వం కారణాదత్ర మే శృణు. మతి పూర్వమిదం సర్వం, ఇవన్నీ ఆలోచించి మేము నిర్ణయాలు తీసుకుంటున్నామయ్యా చేదిరాజా. ఏదైతే నేను చేస్తున్నానో, ఈ పరమాత్ముడికి ఏదైతే సేవ చేద్దామని మా 5 సోదరులు కూడా పెద్దవారి యొక్క ఆజ్ఞ తీసుకుని, వారి సలహాలు తీసుకుని మేము ఏదైతే చేస్తున్నామో, ఇక్కడ మయ అంటే నేను చేస్తున్నాను అని. కానీ అక్కడ సహాయంగా, సహదేవుడు సహాయంగా, 4 సోదరుల సహాయంగా అన్నగారు చేస్తున్నారు ఆ పూజ కృష్ణుడికి. సహదేవుడు అందిస్తున్నాడు అన్ని చక్కగా. ఆ బంగారు పాత్ర తీసుకొచ్చి కృష్ణ పరమాత్ముడి యొక్క పాదాలు పెట్టి, ఆ పాదాలు కొంచెం
పాద్యము అర్ఘ్యము మొదలైనవన్నీ నివేదించడం. కాబట్టి ఈ చేస్తున్నటువంటి పనికి తగినటువంటి కారణం ఉందయ్యా చేదిరాజా, అది శృణు విను. ఇంతవరకు ఏ మహారాజు కూడా దీన్ని అధిక్షేపించలేదు, నువ్వేమన్నా ఆక్షేపిస్తున్నావు. సపార్థివానాం సర్వేషాం గురు కృష్ణో పరో నహి. సర్వేషాం పార్థివానాం, సమస్తమైనటువంటి రాజులకి కూడా గురువు ఎవరై అంటే శ్రీకృష్ణ పరమాత్ముడే. అపరో న, వేరొకరు కానే కాదు. రాజులకి గురువు అయినటువంటి వాడు ఎవరయ్యా అనేది పూర్వాధ్యాయంలో చెప్పుకున్నాం. క్షత్రియులకి ఎవరైతే బలంగా ఉంటాడో క్షత్రియుల్లో వాడు గురువు అనిపించుకుంటాడు, శ్రేష్టమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. బ్రాహ్మణుల్లో గురువు ఎవరయ్యా అంటే, వృద్ధుడు ఎవరయ్యా అంటే జ్ఞాన వృద్ధుడైనటువంటి బ్రాహ్మణులు. వైశ్యుల్లో వృద్ధుడు ఎవరయ్యా అనే పదానికి అర్థమేమన్నా, ధనవంతుడైనటువంటి వైశ్యుడు వృద్ధుడి కింద. శూద్రులలో వయోపరిమితి ప్రకారం వృద్ధుడైనటువంటి వాడు వృద్ధుడు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ సహదేవుడు సమస్తమైనటువంటి రాజులలో కూడా గురువు లాంటి గురుస్థానంలో ఉండేది ఎవరై అంటే శ్రీకృష్ణ పరమాత్ముడే, ఇంకొకరు లేనే లేరయ్యా. కాబట్టి ఈయనకి మేము పూజ చేస్తున్నాం, మేము సంకల్పించాం. తస్మాదభ్యర్చితో అస్మాభిః సర్వే సమ్మంతు అర్హద. సమ్మంతు అర్హద, అందరూ కూడా దీన్ని సమ్మతించాలని మేము అనుకుంటున్నాం. ఏమిటంటే అభ్యర్చితో అస్మాభి, మా చేత చేయబడుతున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ప్రథమ అర్ఘ్యం అనేటువంటిది సర్వే సమ్మంతు అర్హ, అందరూ దీన్ని సహిస్తారని, అనుకూలంగా ఉంటారని మేము ఆశిస్తున్నాం. ఎవరైతే అనుకూలంగా ఉండరో, ఎవరైతే అధిక్షేపిస్తారో అంటూ ఇక మొదలు పెడుతున్నారు. యోవా సహతే కశ్చిద్రాజ్ఞాం సబలవాహన క్షిప్రం యుద్ధాయ నిర్యాతు తస్య మూర్ధ్యాహితం పదం. యోవా సహతే కశ్చిద్రాజ్ఞాం, సహించినటువంటి వాడు సరే సరే, సహించలేనటువంటి వాడు ఎవరైతే ఉంటారో, యుద్ధానికి వచ్చినటువంటి వాడు ఎవరైతే ఉంటారో, యుద్ధానికి రావచ్చు. ఎవరైనా వస్తారా మీలో? యుద్ధానికి రండి. వాడి శిరస్సు పైన నా పాదం పెడతానంటూ పాదం ఎత్తి చూపించాడు. మూర్ధ్యాహితం పదం, మూర్ధ్య అహితం పదం. వాడి నీ శిరస్సు మీద నా పాదాన్ని పెడతా. పాదం పెట్టానంటే అంటే వాడి చేతిలో నా చేతిలో వాడి యొక్క మరణం అనేటువంటి చూస్తాడు అని. ఏవముక్తో, వెంటనే సహదేవుడు చిన్నవాడు ఈ విధంగా పరుషమైనటువంటి వచనాలు శ్రీకృష్ణ పరమాత్ముడి మీద, భీష్ముడి మీద ఈ విధమైనటువంటి నిందారోపణలు చేసినటువంటి శిశుపాలుడిని సహించలేక చేసిన మాటల్ని చూసి ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. అది పూర్వపు అధ్యాయంలోనే మనం చెప్పుకున్నాం. ఏవముక్తో మయా హేతురుత్తరం ప్రబ్రవీతుమే. ఈ విధంగా మయా ఉక్తం, నేను చెప్పినటువంటి మాటలు హేతుబద్ధమైనటువంటి, తగిన కారణం ఉంటేనే నేను మాట్లాడాను. అంతేగాని భీష్ముడు చక్కగా అన్ని ఆలోచించిన నిర్ణయం తీసుకుని కృష్ణ పరమాత్ముడిని ఎంచుకున్నాడు. ఆయనకి మేము పూజ చేస్తున్నాం. ఎవరైనా మీలో ఎవరైనా ధిక్కరించే వాళ్ళు ఉంటే చెప్పండి, వాడి శిరస్సు పైన నా పాదం అంటే సచ్చాడు నా చేతిలో అని. అంత సవాల్ చేశాడు సహదేవుడు. ఈ విధంగా పలకగా యుక్తయుక్తమైనటువంటి వచనాలతో తతో న వ్యాజహారైరేషాం కశ్చిత్ బుద్ధిమతాం సతాం. తతో న వ్యాజహార, ఇంకా ఎవరు మాట్లాడలేదు. సహదేవుడు అంత సవాలు చేస్తే తొడగొట్టినట్టుగా ఒక్కసారి పాదం మోపి పాదం లేపి ఒక్కసారి చంపేస్తారు ఎవడని మాట్లాడండి అన్నంతగా. అంటే సామధాన భేద దండోపాయాల్లో ఈ దండోపాయాన్ని సిద్ధమైపోయాడు. అక్కడ యుద్ధమే జరుగుతుంది. ఇంకా తతో న వ్యాజహార ఏషాం కశ్చిత్ బుద్ధిమతాం. బుద్ధిమంతులు మొదలైనటువంటి వాళ్ళు సహదేవుడు ఉంచాడంటే వెనకాల ఎవరు వస్తారు? అర్జునుడు భీముడు పక్కన ఉంటారు, ఇరు పక్కన. కాబట్టి బుద్ధిమంతులైనటువంటి వాళ్ళందరూ ఈ పరిస్థితిని అర్థం చేసుకుని కామ్గా ఉన్నారు ప్రస్తుతం. మానినాం బలినాం రాజ్ఞాం మధ్యే సందర్శితే పథే ఏవ ముక్తే సునీధస్య సహదేవేన కేశవే. కేశవుడి పట్ల సహదేవుని చేత ఈ విధంగా పలికేటప్పటికీ సునీధుడు అంటే శిశుపాలుడి యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, స్వభావరక్తే నయనే కోపాద్రక్తతరే కృతే. స్వభావంగా అంటే సహజ సిద్ధమైనటువంటి వాడి యొక్క కోపోద్రిక్తమైనటువంటి రక్తవర్ణ నయనములు, కళ్ళు ఎర్రగా పడిపోయి ఏం చేయాలి ఇప్పుడు. ఇక వాడి యొక్క సపోర్టర్స్ ని ఇంకొంతమందిని
అక్కడ ఉన్నటువంటి వాళ్ళని గ్యాదర్ చేయాలి సమూహంగా. స్వభావ రక్తనయనే కోపోద్రక్తతర రక్తతరే కృతే స్వభావ సహజ సిద్ధంగానే ఎర్రగా ఉన్నటువంటి అతని యొక్క నేత్రములు సహదేవుడి యొక్క ఈ పరుషకరమైనటువంటి వాక్యాలతో, అత్యద్భుతమైనటువంటి ఇంకా ఉద్రేకపరిచేటువంటి వాక్యాలతో కోపోద్రిక్తమైపోయాడు శిశుపాలుడు కాస్త. తస్య కోపం సముద్భూతం జ్ఞాత్వా భీష్మ ప్రతాపవాన్. ఇతడి యొక్క కోపాన్ని, ఇతడి యొక్క ఉద్రేకాన్ని చూసినటువంటి జ్ఞాత్వా తెలిసినటువంటి భీష్మ పితామహుడు వెంటనే ఆచచక్ష ఈ విధంగా అంటున్నాడు. ఆచచక్ష పునస్తస్మై కృష్ణస్యైవోత్తరాన్ గుణాన్. ముందు సభలో వాళ్ళకి ధర్మరాజుని అడ్డు పెట్టుకుని శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఉత్తమమైనటువంటి గుణాలని గానం చేయటం, కీర్తించడం మొదలుపెట్టాడు భీష్మ పితామహుడు. ఆచచక్షే పునస్తస్మై. తస్మై అంటే అతనితో ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఏం చెప్తున్నట్ట? కృష్ణుణ్ణి అతను ఎందుకు ఎంచుకున్నాడు, అగ్రతాంబూలంగా కృష్ణుడికి ఎందుకు ఇవ్వాలనుకున్నాడు, అది చెప్పాలంటే కృష్ణుడి గురించి చాలా మందికి తెలియదు. తనకి తెలిసినటువంటివి మిగతా వాళ్ళకి తెలియదు. కాబట్టి అవి చెప్పడం ప్రారంభించాడు. కృష్ణస్యేవోత్తరాన్ గుణాన్. ఉత్తరమైనటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో అవి సభలో అందరికీ చెప్పాలి. ధర్మరాజును అడ్డు పెట్టుకుని చెప్తున్నాడు. ధర్మరాజే అడుగుతాడు తర్వాత అధ్యాయంలో. ససునీధం సమామంత్ర్యాంశ్చ సర్వాన్ మహీక్షితః. సునీధం సమామంత్ర్య అంటే ఆ శిశుపాలుని ఆమంత్ర్య, అయినా నువ్వు ఒక్క క్షణం ఆగు. తాంశ్చ సర్వాన్ మహీక్షితః. అక్కడ ఉన్నటువంటి మహారాజుని కూడా ఒక క్షణం మౌనంగా ఉండమని చెప్పి, అప్పుడు చక్కగా పలకటంలో, చెప్పడంలో, వర్ణించడంలో శ్రేష్టమైనటువంటి భీష్ముడు ఉవాచ వదతాం శ్రేష్టం ఇదం మతిమతాం వరః. ఉవాచ అంటే పలుకుట, వదతాం శ్రేష్టం ఇదం మతిమతాం వరః. మతిమతాం వరః అంటే బుద్ధిమంతులలో శ్రేష్టమైనటువంటి భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి ఈ విధంగా పలకడం మొదలుపెట్టాడు. సహదేవేన రాజానో యదుక్తం కేశవం ప్రతి. కేశవం ప్రతి అంటే కేశవుడి గూర్చి, శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి సహదేవుడు ఏదైతే పలికాడో, ఓ రాజులారా, సమస్తమైన రాజులారా, సహదేవుడు ఏదైతే పలికాడో పరమాత్ముడి గురించి, తత్తథేతి అది సమస్తము నిజమే. ఆయన రాజుల్లో శ్రేష్టమైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన్ని పూజించాలని నిర్ణయించుకున్నారు. లేదా ఎదురొచ్చారు అంటే సహదేవుడు చెప్పింది జరుగుతుంది. తత్తథేతి విజానీధ్వం భూయశ్చాత్ర విబోధత. విజానీధ్వం తెలుసుకోండి, అది అలాగే జరుగుతుందని మీరు తెలుసుకోండి. భూయశ్చాత్ర విబోధత అని ముందు సహదేవుడికి సపోర్ట్ చేశాడు. చేసి చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడికి అగ్రతాంబూలం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి, అప్పుడు ఉత్తమమైనటువంటి గుణాన్ని కీర్తించాలి. చెప్పబోతూ ఉంటే వెంటనే వినయ విధేయతలతో ధర్మరాజు ప్రశ్నిస్తాడు, తాతయ్య ఆ గుణాలు ఎట్లాంటివి అని చెప్పి. అది 43వ అధ్యాయం నుంచి ప్రారంభించారు అద్భుతమైనటువంటి గుణాలని గానం చేయడం. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి అర్ఘాహరణ పర్వణి 24ోऽధ్యాయ సమాప్తః. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.